శంకర్, సపోజ్ నేను ఏదైనా తప్పు చేసుంటే క్షమించు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం తప్పు చేయలే. అసలు తప్పంతా నాదే. దాన్ని నెత్తినెక్కించుకుని ఊరేగాను, పాడాను, ఆడాను, ఆరాధించాను. అదేమన్నా అప్సరస్ అనుకుంటోందా? నువ్వు చూసే కదరా రామచిలకలు నా కోసం తిరగడం. ఈ ప్రేమరాయుడు కోసం ప్రేమ ప్రేమ అంటూ పిచ్చెక్కిపోతున్నారు. నేను వాళ్ళ మొహాలే చూడను. ఎవరు నాకు అక్కర్లేదు, నాకెవ్వరూ అక్కర్లేదు. ఐ టాప్ బిజినెస్ మ్యాన్. నేను వాళ్ళని దగ్గర కూడా రానివ్వను. ఇదిగో నువ్వు కొంచెం తాగు. నన్ను వద్దు శంకర్. రాజా, నాకు స్మాల్ డౌట్. అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? నువ్వు శంకర్. హలో, ట్రంక్ కాల్, అమెరికా. డాడీ ఫోన్. అంకుల్, శంకర్ పడుకున్నాడు. ఆ అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ ఆఫీస్ వాళ్ళు ఎక్కడో పెట్టెళ్ళారు. అవును, అది చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి నాకు తెలుసు. వాటి మీద ఇంకా శంకర్ సంతకాలు చేయాలి. ఎస్ అంకుల్, రేపు మార్నింగ్ ఫ్లైట్లో అమెరికా పంపించేస్తాను. ఓకే అంకుల్, ఐల్ డూ ఇట్. ఓకే రాజా, వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. బాగు, ఈవేళ ఇంకో పేపర్లో కూడా సంతకాలు అవుతాయి. అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? పోస్ కొడుతుంది. శంకర్, శంకర్, డాడీ అర్జెంటుగా ఈ పేపర్స్ అమెరికా పంపుతున్నారు. ఇందులో సంతకం చేయి. నువ్వే సంతకం చేయి రాజా. డాడీకి అంత లేదు ప్లీజ్. రాజా, అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? ఆ విషయం అంతా మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఈ పేపర్స్ మీద సంతకం చేయి. చూసావా, కోట్లు టర్న్ ఓవర్ అవుతోంది కేకే ఇండస్ట్రీస్ లో. ఇప్పుడు మన బంగ్లాకి కోటీశ్వరుల కూతుళ్ళు క్యూలో వస్తున్నారు. మమ్మీ అడుగుతుంది, డాడీ అడుగుతున్నారు. నేను ఆ క్యూలో ఎవరిని చేసుకుంటానని. నేను క్లియర్ గా చెప్పేశాను, ఐ డోంట్ మ్యారీ అని. ఏ రాజా, అదేమన్నా మాధురి దీక్షిత్ అనుకుంటుందా? తప్పేమీ లేదు. పిత్రార్జితని నువ్వు తీసుకెళ్ళడానికి ఎలాంటి భయమూ అక్కర్లేదు. నీ పుట్టుపూర్వోత్తరాలు నాకు బాగా తెలుసుకున్నాను. నా సంసారం నాశనం చేయడం నీ లక్ష్యం. నా అంతస్తు గౌరవం చూసి నీకు ద్వేషం. సమాజంలో నా భర్త పరువు మర్యాదలు మంటగలపడం నీ ధ్యేయం. నీ అమ్మ చావుకి కారకులైన వారి మీద పగ తీర్చుకోవడం నీ ఆశయం. నా భర్త మొదటి భార్య శారద కడుపున పుట్టినవాడివేగా నువ్వు. నీ పురోహితుడైన రామశాస్త్రే చెప్పారు మీ కుటుంబం గురించి. మా వారి విరోధులతో నువ్వు ఫోన్లో రహస్యంగా మాట్లాడ్డాం నేను బోలెడు సార్లు చూశాను. మత్తిలో ఉన్న నా కొడుకు చేత తెలివిగా నువ్వు సంతకాలు చేయించుకుపోవడం కూడా నా కళ్ళారా చూశాను. ఏం చేస్తావు? 24 సంవత్సరాలు కటిక దరిద్రం అనుభవించిన నువ్వు కక్ష కట్టి పగ సాధించాలనుకోవడం సహజం. రాజా, మనిషి తెగిస్తే ఏదైనా చేస్తాడు. నువ్వు తీసుకుపోయిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడున్న కేకే ఎంటర్ప్రైజెస్కి సంబంధించినవి. అవే కాక నా పేరుతోనూ శంకర్ పేరుతోనూ ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నాయి, కొన్ని బెంగళూరులో ఉన్నాయి. ఇదిగో రాజా, ఇది తీసుకుపో.
నేను సంతకం చేశాను. ఇందులో వివరంగా రాశాను. ఇక మా స్థిర చరాస్తులన్నీ రాజశేఖర్ పేరున మార్చాలని. నువ్వేరా ఇక మా కుటుంబానికి పెద్ద కొడుకువి. తీసుకుపోరా. అగ్రిమెంట్ పేపర్లో నేను సైన్ చేయలే. ఇదిగో సార్ అగ్రిమెంట్ జెరాక్స్ కాపీ. ఇందులో మీ సంతకం కూడా ఉంది. అంచేతనే కేకే కంపెనీ తాలూకు షేర్ వాల్యూ డౌన్ అయింది సార్. యు మే గో నౌ. ఆ రాజాగాడే మోసం చేసుంటాడు. మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. ఎందువల్లంటే తల్లి ప్రేమ అనేది ఒక తల్లి దగ్గరే చూడగలం. అన్నయ్య, ఎవరొచ్చారో చూడు. నువ్వు భలేవాడివే. ఇంత మంచి మనిషి గురించి నాతో ఎప్పుడూ చెప్పలేదే. ఈ వేళ ఆవిడే వచ్చారు మన ఇంటికి. నాకు పట్టుచీర తీసుకొచ్చారు చూడు. రాజా, ముక్కు మొహం తెలియని వాళ్ళం. మన మీద ఈవిడికి ఎంత అభిమానం. ఆవిడ అంజలి వివాహానికి ఆర్థిక సహాయం మనకి చేస్తానన్నారు. కానీ రాజా, నీ జీతంలో కొంచెం కొంచెం ఆవిడ బాకీ తీర్చాలి. అమ్మా, జీతం ఇచ్చేది పని వాళ్ళకి మాత్రమే. మీ అబ్బాయి రాజా మీద మా శంకర్కి ఎంతో అభిమానం ఉంది. అందుకే అతన్ని అన్నయ్యలా చూస్తున్నాడు. ఎక్కడైనా అన్నయ్యకి తమ్ముడు ఓ పనివాళ్ళ జీతం అంటూ ఇస్తాడా? మన బాధలన్నీ ఆ దేవుడే తీరుస్తాడు. మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. ఇమీడియట్ గా మీరు నాతో బయలుదేరి రావాలి. శంకర్ మిమ్మల్ని తీసుకురామని చెప్పాడు. రండి పోదాం. ఏమిట్రా కాళ్ళ మీద వేడి నీళ్లు పోసుకున్నట్టుగా నుంచుంటావు? ఇప్పుడేగా వచ్చింది ఈవిడ, నువ్వు అప్పుడే తీసుకెళ్తానంటావేంటి? కాదమ్మా, మా అబ్బాయి గుణం నీకు తెలీదు. వాడు చంటి పిల్లలు లాంటివాడు. నేను వెంటనే వెళ్ళాలి. నీ వస్తూ ఉంటాగా? తప్పకుండా రావాలి. నే ఎదురు చూస్తూ ఉంటాను. అంజలి, నువ్వు ఓసారి మా ఇంటికి రా. తప్పకుండా వస్తాను. వస్తానమ్మా. సరే, మంచిది. కలుపుగోతన ఉంది. అరే, ఎంత భాగ్యవంతురాలు. ఆవిడకి అసలు అహంకారమే లేదు. కొంచెం ఆగండి. నేను చెప్పేది ఇప్పుడు ఆవేశపడకుండా శాంతంగా వినండి. నేను మీ ఇంట్లోంచి వచ్చేసాను. ఇక్కడికి మీరు రావద్దు. ఒక ఆడదాని కాపురంలో చిచ్చు పెట్టి ఆవిడ బిడ్డలిద్దరికి ఏదో సాయం చేస్తున్నట్టుగా ఇంకెప్పుడు నటించద్దు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మీరు మా అమ్మ రుణం తీర్చుకోలేరు. ఒక మంచి మనిషి చావుకి కారుకులైన మీరు ఇక్కడికి రాకూడదు. ఎప్పుడు సవితి తల్లి. నాకు విరోధం మీ భర్తతో, మీతో కాదు, ఆయనతోనే. ఇది ఆయనకి నాకు జరిగే పోరాటం. నిజం చెప్తున్నాను, మేము మీరు ఎన్నడూ కలవలేని భిన్న ధృవాలం. ఎప్పటికీ కలవం. ఎప్పటికీ. నేను వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. చూస్తూ ఉండు. కోపంతో నువ్వు వాడినేమి చేయకూడదు. వాడు మన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తే చేతగాని చవట్లా చూస్తూ ఊరుకోవాలా? అవును, నువ్వు వాడిని వదిలిపెట్టక తప్పదు. ఏమ్మా, ఏమిటి కారణం? ఎందుకోసం? ఎందుకు వదిలేయాలి? ఎందుకంటే నువ్వు మంచివాడిగా ఉంటేనే నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. శంకర్, నీ నాన్నగారు ఇండియాకి వచ్చేంత వరకు మనం మౌనంగా ఉంటేనే మంచిది. అమ్మా, శంకర్. రాధా హియర్. శంకర్, నేను నీకు ట్రబుల్ ఇవ్వబోతున్నా. ఇవాళ నేను రాజా పిక్చర్కి వెళదాం అనుకున్నాం. నేను మీ ఇంటికి వెళ్తున్నానని మా నాన్నతో చెప్పాను. సో ప్లీజ్ యా, మా డాడీ దగ్గర నుంచి ఫోన్ వస్తే నేను నీ దగ్గరే ఉన్నట్టు చెప్పు. తెలిసిందా? ప్లీజ్ యార్, నా కోసం కాదు, రాజా కోసం. రాజా అక్కడ పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను. బాయ్. You bloody idiot!
శంకర్ ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నువ్వు తప్పటడుగు వేయకూడదని ఒక చిన్న బ్రేక్. బ్రేక్? వయసులో ఉన్న ఆడపిల్లకి ఆవేశం ఉంటుందే కానీ ఆలోచన ఉండదు. అందువల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే. శంకర్ మనస్ఫూర్తిగా రాజాని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా, నేనేం చేయను? ఆ? నువ్వు ప్రేమించడం ముఖ్యం కాదు, నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. రాజా ఒక ఫ్రాడ్, తడిగుడ్డలతో గొంతుకలు కోసే పచ్చి మోసగాడు. అలాంటి లుచ్చాన్ని చేసుకుంటావా? శంకర్, నీ ఉద్దేశం ఏమిటి? ఒకే ఉద్దేశం, క్రిస్టల్ క్లియర్. ముందు ప్రాక్టికల్ లైఫ్ గురించి తెలుసుకో, అప్పుడో నిర్ణయానికి రా. తిండి లేక బజారులో తిరిగే బేవార్స్ రాజా ఎక్కడ? కోటికి పడగెత్తిన బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణకాంత్ కొడుకు ఈ శంకర్ ఎక్కడా? చెప్పు, ఎవరు కావాలి నీకు? మై డియర్ రాధా, అడుక్కు తినేవాడికి అర్థాంగి అవుతావా, లేక భోగభాగ్యాల్లో మునిగి తేలే శ్రీమంతుడికి భార్య అవుతావా? చాయిస్ ఈజ్ యువర్స్.